గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద ఛానల్. సో, నిన్న ఒక్కసారి మన కాల్, పుట్ సో, ఏ విధంగా పర్ఫార్మ్ చేసాయో చూద్దామండి. సో, లైవ్‌లో నిన్న నేను నిఫ్టీ 24,300 పుట్ బై చేయమని చెప్పానండి. సో, 33,52 మధ్యలో వచ్చినప్పుడు కొంచెం మానిటర్ చేసుకొని బై చేయమని చెప్పాను. బట్ అక్కడి నుంచి మనకు ఏ విధంగా పర్ఫార్మ్ చేసిందో చూడండి ఒక్కసారి. ఒక హ్యూజ్ వెల్త్ అనేది జనరేట్ చేసిందండి. దాదాపు మనకు రూ. 40 లో అనేది రూ. 40కి వచ్చి ఓకే. అండ్ లాస్ట్ ఫైనల్‌గా వచ్చేసి రూ. 470 అంటే 1200% ఓకే. ఇన్ జస్ట్ 1 డే ట్రేడ్ అండి. జస్ట్ ఇమాజినేషన్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ఆప్షన్స్ ట్రేడింగ్. ఇంత పవర్ ఓన్లీ మనకు ఆప్షన్స్ ట్రేడింగ్‌లో మాత్రమే ఉంటుందండి. ఓకే. సో, దాని సరైన పద్ధతిలో మనము ట్రేడింగ్ అనేది చేసుకుంటే మనము హ్యూజ్ వెల్త్ అనేది చాలా తక్కువ క్యాపిటల్‌తో అంటే ఈవెన్ రూ. 1000 ఇక్కడ చూడండి. ఈ ఎగ్జాంపుల్ చూడండి. దాదాపు మనకు 40 × 25 అంటే రూ. 1000 మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. దాని నుంచి మనం ఆల్మోస్ట్ మనకు 1200% అంటే ఆల్మోస్ట్ 12,000 ఎర్న్ అనేది చేయడం జరిగింది. ఓకే. సో, ఇది ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో, నెక్స్ట్ మండే వచ్చేసి మనకు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. సో, మిడ్ క్యాప్ నిఫ్టీ ఎలా ఉండబోతుంది? ఏంటి? మనం ట్రేడ్ చేయొచ్చా లేదా అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ అనాలిసిస్ అండి. ప్రజెంట్ వచ్చేసి 12,600 దగ్గర మనకు సపోర్ట్ ఉంది. సో, అదేవిధంగా రెసిస్టెన్స్ వచ్చేసి 12,676 అది కూడా బ్రేక్ చేస్తే 12,738 అనమాట. ఓకే. సో, ఇప్పుడు ఏ విధంగా ట్రేడ్ చేయాలి? సో, ఒకవేళ కాల్ ఏ విధంగా ట్రేడ్ చేయాలి? పుట్ ఏ విధంగా ట్రేడ్ చేయాలి అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ 12,600 హోల్డ్ అయ్యి అంటే ఇక్కడికైనా కింద వెళ్ళకుండా పైకి వెళ్తుంటే మనము కాల్ మీద ఫోకస్ చేస్తామండి. టార్గెట్ వచ్చేసి మనం ఎగ్జిట్ లెవెల్ వచ్చేసి 12,676 ఆర్ 12,738 ఈ వాల్యూస్లో ఎక్కడో చోట మనకు రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయ్యి అక్కడి నుంచి పడడం అనేది జరుగుతుంది. సో, కాబట్టి ఇన్ కేస్ మళ్ళీ మనకు మిడ్ క్యాప్ నిఫ్టీ అనేది 12,738 టచ్ చేసి అక్కడి నుంచి మనకు మళ్ళా మిడ్ క్యాప్ నిఫ్టీ ఫాల్ అవుతుంది అనుకుంటే అక్కడి నుంచి మనము పుట్ మీద ఫోకస్ చేస్తాం. ఓకే. సో, దాని యొక్క కాల్స్, పుట్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో మనము ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే. సో, యాక్చువల్‌గా రూల్స్ చేంజ్ అయినట్టున్నాయి. ఇక్కడ మనకు కాంట్రాక్ట్స్ వచ్చేసి వీక్లీ కాంట్రాక్ట్స్ కనిపించట్లేదు. జస్ట్ ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేద్దాం. ఓహ్! సో, నాకు అర్థమైంది. నాకు ఇంకా అప్డేట్ రాలేదు. సో, మేబీ మనకు వీక్లీ కాంట్రాక్ట్స్ అనేది రిమూవ్ చేయడం జరిగిందనుకుంటా. సో, మనకు మళ్ళా ఓన్లీ మంత్లీ కాంట్రాక్ట్సే పెడుతున్నట్టున్నారు. అందుకే మనకి ఇక్కడ చూసుకుంటే ఓన్లీ 24 డిసెంబర్, 29 జనవరి అని చెప్పేసి కనబడుతున్నాయండి. ఓకే. సో, మీకు ఈ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.